ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి రాజన్న ఇలా వచ్చారు? ఏమైంది మందారం? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? అయ్యో, ఇవి కన్నీళ్లు కాదన్నా, ఆనంద బాష్పాలు. అత్తయ్య చేసిన అవమానం గురించి వస్తున్న ఆనంద బాష్పాల మందారం? నన్నెవరూ అవమానించలేదు అమ్మాయి గారు. వచ్చిన గెస్ట్లందరూ మందారం కార్పొరేటర్ అయిందని సంతోషంగా మాట్లాడుతుంటే నాకు ఆనందం వేసింది. వచ్చిన గెస్ట్లు మాత్రమే నువ్వు కార్పొరేటర్ అయినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నారు, కానీ మీ అత్తయ్య మీ ఆయన మాత్రం నిన్ను అవమానించారు కదా? అదేం లేదన్నయ్యా. మందారం, మేం కింద జరిగిందంతా చూసాం. జరిగిన ప్రతి అవమానాన్ని ఇలా వదిలేబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. అన్నిటికీ అణిగిమణిగి ఉండడానికి నువ్వు మీ అత్తయ్యకి కోడలు మాత్రమే కాదు, కార్పొరేటరు కూడా. మీ ఆయనకి భార్య మాత్రమే కాదు, సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోదాలో ఉన్న నాయకురాలివి. రాజన్న, నేను వాళ్ళ స్టేటస్ కి తగినట్టు ఉండనంట. నాకు డ్రెస్సింగ్ స్టైల్ తెలియదంట. ఎంత తోమినా గాడిద గుర్రం అవ్వదు. అలాగే ఎంత కార్పొరేటర్ అయినా మందారం పని మనిషే కాని వాళ్ళకి పనికొచ్చే మనిషిని కాదంట. మందారం, మీ అత్తయ్య మీ ఆయన మందారం అంటే ఫ్లవర్ అనుకుంటున్నారు, కాదు ఫైర్ అని చూపించాలి. నీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ కొంచెం మారిస్తే చాలు, నిన్ను చులకనగా చూసే నీ దీపక్ బాబు నీ చుట్టూ తిరుగుతాడు. నిన్ను చూడ్డానికి ధైర్యం లేక తల దించుకుని పోతుంది మీ అత్తయ్య. అదెలా అవుతుంది అమ్మాయి గారు? అవుతుంది మందారం, నాతో రా. మొత్తానికి విజయాంబిక కోడలు పని మనిషి అనే స్థాయి నుండి కార్పొరేటర్ అనే స్థాయికి ఎదిగింది. నీకెన్నిసార్లు చెప్పాలి రాధిక, దాని గురించి నా దగ్గర మాట్లాడద్దు అని? అది కలెక్టర్ అయినా కార్పొరేటర్ అయినా నా కోడలిగా మాత్రం యాక్సెప్ట్ చెయ్యను. అదెప్పటికీ నా కాళ్ల కింద పనిచేసే పని మనిషే. అలా అనకు విజయాంబిక, నీకు ప్రేమ లేకపోయినా భర్తగా నీ కొడుక్కైనా ఉంటుంది కదా. చిచి, మందారం దగ్గర ఎప్పుడు బాసనలు దోమే స్మెల్, బట్టలు ఉతికిన స్మెల్లే ఉంటుంది. చిచి. సరే, మీ కోడలు మీ ఇష్టం. మీతో ఉంటే రేపు నా కూతుర్ని ఇంకో ఇంటికి కోడలుగా పంపాలంటేనే భయంగా ఉంది. నేనెళ్ళొస్తా. ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి గారు, ఎవరు విజయాంబిక ఈ అమ్మాయి? ఎంత అందంగా, ఇంత స్టైలిష్ గా ఉంది. మీ స్టేటస్ కి మించి ఉంది. అసలు ఆ అందం ఇంటికి ఆనట్లేదు. మినిస్టర్ గారి అమ్మాయా? మందారం, నువ్వేనా? మన మందారమా? నేను అస్సలు గుర్తుపట్టలేదండి. మీరు బాగానే గుర్తుపట్టారే.
పద మందారం. ఏంటి విజయాంబిక ఇది? తనకు స్టైల్ తెలీదన్నావు, నాగరికత తెలీదన్నావు. ఇప్పుడు మందారాన్ని చూస్తుంటే మందారంకి అత్త నువ్వంటే ఎవ్వరూ నమ్మరు. మందారం స్టైల్కి స్వాగ్కి నువ్వేమాత్రం తట్టుకోలేవనిపిస్తోంది. మమ్మీ, ఇది నిజంగానే మందారమేనా? అవునరా, మోడర్న్ గా రెడీ అయింది కదా అని నువ్వు మీదకి వెళ్ళకు. మన లిమిట్స్ లో మనం ఉండాలి. మోడర్న్ గా మందారం ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు మమ్మీ. అత్తయ్య, అరగంట ముందు చీదరించుకున్న కళ్ళే ఇప్పుడు తిప్పుకోలేకపోతున్నాయి. ఆవుద రాసుకున్న మొహం అన్నావంట కదా, ఇప్పుడు చూడు కడిగిన ముత్యల్లా ఉంది కదూ. మనకి నచ్చని దాన్ని నచ్చేలా చేసుకోవడమే జీవితం అత్తయ్య. మందారంని ఎప్పుడూ పనమ్మాయిలాగే చూశారు కాబట్టి మీకు పనమ్మాయిలాగే కనిపించింది. అవును విజయాంబిక గారు, ఆడవాళ్ళని సాటి ఆడవాళ్లే తక్కువ అంచనా వేయకూడదు. మనం ఎదుటి వాళ్ళని ఎలా చూస్తే అలాగే కనిపిస్తారు. అవును విజయాంబిక, చిన్నపిల్లలైనా మంచి మాటలు చెప్పారు. గంట ముందు చూసిన మందారానికి ఇప్పుడున్న మందారానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నీ కోడలు సినిమా హీరోయిన్లా ఉంది. మందారానికి ఇంకా పెళ్లి కాకుండా ఉంటే మా రెండో అబ్బాయికి చేసుకొని అమెరికా పంపించేదాన్ని. ఏంటి రాధిక, ఏముంది తనలో? మీలో ఏముందత్తయ్యా? విజయాంబిక, మందారం కార్పొరేటర్ అయినా కూడా మీ ఇంట్లో పని మనిషిగా జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.